శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రతి వ్యక్తి జీవితంలోనూ కలిగే శుభాశుభ మిశ్రమాలు ఆరాట పోరాట వ్యవస్థలో జీవితాన్ని రంగరించి ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి మార్గాలు, గ్రహచార రీత్యా సంభవించేటువంటి అనేక విశేషాంశాలు వివరించేటువంటి నెలసరి రాశి ఫలాల యొక్క ప్రభావం నేడు మనం తెలుసుకుంటున్నాం ప్రజ్ఞ డివోషనల్ ప్రోగ్రాం ద్వారా. ఈ యొక్క నెల రాశి ఫలితాలలో చెప్పేటువంటి విశేషాంశాల్లో ఆ రాశికి సంబంధించినటువంటి దివ్య మంత్రాన్ని కూడాను ఎవరైతే ధ్యానం చేస్తారో వారికి నెలంతా కూడాను సుఖప్రదమైనటువంటి జీవన విధానం కొనసాగటానికి ఆస్కారం ఉంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే మానవ జీవితం మన చేతిలో లేదు ఏ నిమిషం కూడా. అంతా పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలిగినటువంటి ఆయన యొక్క చేతిలోనే ఉంది. కాబట్టి పరమేశ్వర అనుగ్రహం కోసం జన్మ ఎత్తిన మనం ప్రతినిత్యం ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడాను గుర్తుపెట్టుకోవాలి. సనాతన సంప్రదాయాల్ని పరిరక్షిస్తూ నేనెవర్ని అని గనక ఆలోచిస్తూ ముందడుగు వేస్తే మనిషి జీవితంలో విజయాన్ని సాధిస్తాడు. ప్రతి వ్యక్తి నిద్ర నుంచి లేస్తూనే హరినామస్మరణ చేయాలి, నిద్రపోతూ శివనామస్మరణ చేయాలి అని మనందరికీ కూడా పండితులు ఋషులు తెలియజేస్తూనే ఉన్నారు. వీటిని మనం ఆచరణీయోగ్యంగా చేసుకున్నట్లయితే జీవన గమ్యం సుసంపన్నంగా కొనసాగుతుంది. ఇకపోతే సెప్టెంబర్ నెల రాశి ఫలితాలను చూసినట్లయితే ఈ మేషరాశి వారికి సెప్టెంబర్ నెల కనుక చూసినట్లయితే వృత్తి ఉద్యోగాల్లో చాలా చక్కటి అనుకూలత ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఎవరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ ఆ వృత్తిలో తాము అనుకున్నది సాధించడంతో పాటుగా అధికారుల యొక్క మన్నన కూడాను లభ్యపడుతుంది. అంతేకాకుండా చేసేటువంటి ఉద్యోగంలో ప్రమోషన్ వంటివి కూడాను రావడానికి ఈ రాశి వారికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తున్నది. అంతేకాకుండా వీళ్ళు కొద్దిగా శ్రమ చేయాల్సి ఉంటుంది. ఏ వ్యక్తి అయినా కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు కదండి. శ్రమ చేతనే సాధన అనేటువంటిది వీళ్ళు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. అంతేకాకుండా వీరు అనుకున్నవి అనుకున్నట్టు నెరవేర్చడానికి సర్వేశ్వరుడి యొక్క అభిషేకార్చన ప్రతి సోమవారం కూడాను నిర్వహించడం చాలా మంచిది. సర్వేశ్వరుడు ఈ యొక్క రాశి వారిని అనుక్షణం రక్షిస్తూనే ఉంటాడు. కాబట్టి అధికారుల వలన జరిగేటువంటి కొన్ని చిన్న ఇబ్బందుల నుంచి, కుటుంబ కలహాల నుంచి బయటపడటానికి అభిషేకార్చన ఈ యొక్క రాశి వారికి ఎంతగానో సహకరిస్తుంది. అభిషేకం జరుగుతున్నంతసేపు కూడా వీళ్ళు ఓం నమశివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని మనసు నిండా తలుచుకుంటూ ఉంటే మంచిది. గుడికి వెళ్ళినప్పుడు అభిషేకం చేసేటప్పుడు మనం అక్కడ అభిషేకం జరుగుతున్నంతసేపు కూడాను మన మనసు నిండా ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్రాన్ని మనసు నిండా మన్నం చేసుకుంటూ ఉంటే శతవిధాలా కూడాను శుభదాయకమైన పరిమాణాలు ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా స్నేహితులతో సంచరించేటప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా కలిగే సూచనలు ఉంటాయి. కాబట్టి వాళ్లతో సంచరించేటువంటి విధి విధానాల్లో ఆచితూచి ముందడుగు వేయడం చాలా మంచిది. ఏమి లేదండి, ఈ మధ్య స్నేహితులు కాస్త డబ్బు కనిపిస్తేనే చాలు రాగురు పార్టీ చేసుకుందాం అంటుంటారు. అందుచేత ఈ పార్టీల జోలికి వెళ్ళినట్టయితే ఆరోగ్యం దెబ్బతింటుంది. మనకు కావాల్సింది ఏంటంటే నియమబద్ధమైనటువంటి జీవన విధానం కదా. అందుచేత ఈ రాశి వాళ్ళు కాస్త నియమబద్ధమైన జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉదయాన్నే నిద్ర నుంచి లేవటం, తమ పనులు తాము భగవత్ చింతనతో చేసుకోవడం, భగవద్ ధ్యానం చేసుకోవడం చేసినట్లయితే శతవిధాలా కూడాను కలిసి వస్తుంది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 5, 14, 23. అలాగే బుధవారం శుక్రవారం బాగా కలిసి వస్తాయి. వీళ్ళు ధ్యానించాల్సింది పరమేశ్వరుని. వృషభ రాశి వారికి కించిత్తు జాగరూకతలు అత్యధికంగానే కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే ఈ రాశి వారికి సెప్టెంబర్లో కుటుంబంలో అనారోగ్య లక్షణాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. అనారోగ్య లక్షణాల నుంచి బయటపడటానికి మనకి
పరమేశ్వరుడు ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి మంత్రం ఒకటి ఉంది. ఆ మంత్రమే ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారకమే బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని కదా. ఆ మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచిది. అది కుదరని వాళ్ళు బాలాంబికేశ వైద్యేశ భవరోగహరేతివా అని చెప్పేసి రాసి వాళ్ళు ఈ నెలంతా కూడా ప్రతినిత్యం కూడాను ఈ మంత్రాన్ని చక్కగా దివ్యతత్వంతో గనక ఆచరించినట్టయితే అనారోగ్య సమస్యల నుంచి వీళ్ళు బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కొద్దిగా రుణాలు కూడా చేయవలసిన పరిస్థితులు ఉంటాయి. మంగళవారం నాడు రుణాలు చేస్తే తీర్చలేక ఇబ్బంది పడతారు. కాబట్టి మంగళవారం తప్పించి బుధవారం నాడు గురువారం నాడు రుణాలు చేయండి, త్వరగా తీర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే శత్రుభీతి వలన స్థానచలన భయం కూడా ఉంటుంది. ఎవరు చూసినా కూడా మాట్లాడకపోవటం, మాట్లాడితే నీ సంగతి ఏదో సాయంత్రానికి తెలుస్తానంటాం, ఇట్లాంటి సమస్యలు ఎక్కువగా వృషభ రాశి వాళ్ళకు ఉన్నాయి. అందుచేత వీళ్ళు ఈ బజార్లో ఉండొద్దు, మనం ఇంకో బజార్కి వెళ్ళిపోదామనో లేకపోతే ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారదామనో ఇలాంటి భావాలు ఎక్కువ రావడానికి ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వాదాలకి దిగకూడదు. ఈ నెల వాద ప్రతివాదాలు అనేటువంటివి చేయకుండా వీళ్ళు చాలా జాగరూకత వహించాలి. ఏదేమైనప్పటికీ వీళ్ళకి ఈ నెలంతా కూడా కొద్దిగా ఇబ్బందికరమైన సంఘటనలే కనిపిస్తున్నాయి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. అయితే ఏ ఇబ్బందులు వచ్చినా కూడాను వాటన్నిటి నుంచి అధిగమించి చక్కగా మనసు దిటువుగా చేసుకొని ధైర్యంగా ముందడుగు వేసి విజయాన్ని సాధించడానికి వీళ్ళు లక్ష్మీ నృసింహస్వామి దేవాలయాన్ని సందర్శించడం చాలా మంచిది. వీళ్ళు ఎక్కువగా ఎరుపు రంగు థ్రెడ్ జేవురుమాల కానీ దగ్గర పెట్టుకోండి. అలాగే ఏ పనికి బయలుదేరినా 9, 18, 27 తారీఖులు బయలుదేరండి. వీరు కొలవవలసినటువంటి ఆ యొక్క ఆలయ సందర్శనం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. వీళ్ళు మనసులో జపించాల్సిన మంత్రం శత్రునాశక మంత్రం. అంటే శత్రునాశక మంత్రాన్ని గనక జపించినట్లయితే శత్రువుల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. మానసిక శాంతి కోసం వీళ్ళు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని కూడా మనసులో జపించుకోవాలి. ఏ పనికి బయలుదేరినా వీళ్ళు ఎక్కువగా 8, 17, 26 తారీఖులు శని, ఆది, సోమవారాలు వీళ్ళకి కలిసి వస్తాయి. ఈ మిథున రాశి వారికి సెప్టెంబర్ నెలలో చాలా చక్కగా ఉంది. వృత్తిలో మంచి ఆదాయం కనిపిస్తుంది. దానికి తోడుగా శక్తికి మించినటువంటి ఖర్చులు కూడాను ఎక్కువగా అవుతాయి. శక్తికి మించిన ఖర్చులు అయితే కొద్దిగా కష్టం కదండి. పశువుకు తిన్నది తృప్తి, మనిషికి దాచింది తృప్తి అన్నారు. కాబట్టి పొదుపు అనేది వీళ్ళు అలవాటు చేసుకోవాలి. సంఘ గౌరవాదులు, బంధుమిత్రులతో అనుకూల వైఖరి, సుఖ సంతోషాదులు, అధికారులు అండదండలతో వీళ్ళు ముందడుగు వేయటం, కార్యజయం ఇవన్నీ కూడాను వీళ్ళకి చక్కగా కొనసాగుతాయని చెప్పచ్చు. ఏది ఏమైనా ఈ నెలంతా కూడాను ఈ రాశి వాళ్ళకి చాలా చక్కగానే ఉంది. చక్కగా ఉంది కదా అని చెప్పేసి భరోసాగా ముందడుగు వేస్తూ ఇష్టం వచ్చినట్టు ఖర్చులు చేసినట్లయితే ఆదాయానికన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. వాహనం మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వాహనాల మీద వెళ్ళలే ఒకేసారి ఫ్లైట్లో వెళ్తామనే ఆలోచనలు వస్తాయి వీళ్ళకి. ఎందుకంటే కాస్త డబ్బు చూస్తారుగా, అనుకున్న పనులు అవుతున్నాయిగా, అందుకని త్వరగా వెళ్ళొచ్చేద్దామని ఖర్చు ఎక్కువైనటువంటి వాటికి ఎక్కువ ఖర్చు పెట్టాలని చూస్తారు. అలా కాకుండా గత జీవితాన్ని తలుచుకుంటూ అమ్మో ఖర్చు పెడితే చాలా కష్టం అని చెప్పేసి వీళ్ళు జాగ్రత్తతో ముందడుగు వేసినట్లయితే ఫలితాన్ని అనుభవిస్తారు చక్కగా. వీళ్ళు ఏదైనా భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు చక్కగా నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళు ఏ పనికి బయలుదేరినప్పటికీ కూడాను బుధవారం, శుక్రవారం బాగా కలిసి వస్తాయి. 8, 17, 26 తారీఖులు చాలా బాగా కలిసి వస్తాయి. వీళ్ళు నీలం రంగు దుస్తులు ధరించడం సర్వ విధాల శ్రేయోదాయకంగా చెప్పచ్చు. వీరి మంత్రం శ్రీం నమః, లక్ష్మీదేవి మంత్రాన్ని చదువుకోవాలి. అలా చదువుకుంటే లక్ష్మీ నిలకడగా ఉంటుంది వీళ్ళకి. కర్కాటక రాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ ఫలితాన్ని చూసినట్లయితే ఆత్మస్థైర్యం, ధైర్య సాహసాలతో వృత్తిలో గణనీయమైనటువంటి అభివృద్ధిని వీళ్ళు సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అధికారుల యొక్క
సహవాసాల చేత కార్యసిద్ధి కూడా కలుగుతుంది. బంధుమిత్ర సమాగమం, వినోద విలాస వస్తు సేకరణ, వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడాను ఈ రాశి వారికి ఈ నెలంతా కనిపిస్తున్నాయి. వీళ్ళు ఏదైనా సైట్ తీసుకోవాలి అని చెప్పేసి భావన చేస్తే వాస్తు సిద్ధాంతులను సంప్రదించి తీసుకోవడం చాలా మంచిది. వీళ్ళకి హడావిడి ఎక్కువ ఉంటుంది ఈ నెల. బాగానే ఉందిలే, అది తీసేసుకుందాం అనుకుంటారు. అట్లా కాదు, వాస్తు చూసుకొని అది నాకు పనికొస్తుందా లేదా అని చెప్పేసి ఆలోచన చేసి తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఒకరికి అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు తొందరపడి అడ్వాన్స్లు ఇవ్వకూడదు. ఆచితూచి అడ్వాన్స్ ఇవ్వాలి. ఈజ్ ఇట్ ఫ్యాక్ట్ ఆర్ నాట్? ఇతనికి అడ్వాన్స్ చేయటం వల్ల మనకేం జరుగుతుంది, ఇతని మధ్యలో మోసం చేస్తాడా, ఇవన్నీ ఆలోచన చేసుకొని ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళకి ఎంతసేపటికి త్వరగా కావాలి, పని అయిపోవాలి, ఈ సాయంత్రం కల్లా అయిపోవాలి అని చెప్పేసే భావాలు ఉంటాయి. ఆ కోరికలకి గుర్రాలు వేయాలి వీళ్ళు. ఆ కోరికలనే గుర్రాలకి కళ్ళేలు వేయాలి. ఆ కళ్ళెం కనుక వేయకపోతే నష్టపోవడానికి ఆస్కారం ఉంది ఈ కర్కాటక రాశి వాళ్ళు. వీరు ఒక కారు కొందామని చెప్పేసి వెళ్ళి అక్కడ చూడగానే ఒకేసారి 40 కోట్ల కారు కొందాం అనుకో. అసలు 40 కోట్ల కారు కొనడానికి మన దగ్గర డబ్బులు ఉన్నాయి, సరే దేవుడు ఏదో ఇచ్చాడు, అది కొనటం వల్ల ఎంత దిష్టి తగులుతుంది, ఎంతమంది ఏ విధంగా భావిస్తారనేది కూడా అనుకోవాలి. అది కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి అనుకూలవంతమైన ప్రభావాలు ఆచరించాలన్నమాట. ఈ రాశి వారికి గురు శుక్ర సోమవారాలు కలిసి వస్తాయి. 4, 13, 22 తారీఖులు కలిసి వస్తాయి. వీళ్ళు గులాబీ కలర్ డ్రెస్సులు ఎక్కువ వాడాలి. వీళ్ళు అధ్యయనం చేయాల్సిన మంత్రం మాత్రం శ్రీం శివాయ నమః, శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే మంచిది. ఈ సింహరాశి వారికి సెప్టెంబర్ నెల అదృష్టకరమైన ప్రభావాలనే ప్రసాదిస్తుందని చెప్పొచ్చు. భూగృహ విషయాల్లో వీళ్ళు ఆచితూచి అడుగు వేయాలి. అంతేకాకుండా వివాదాలు రాకుండా చూసుకోవాలి. వివాదాలు అంటే ఎవరికైనా అద్దెకి ఇచ్చారనుకోండి ఇల్లు, వాళ్ళని ఖాళీ చేయమన్నారనుకోండి, వాళ్ళు ఖాళీ చేసేటప్పుడు లేనిపోని వివాదం సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. మీరు ధైర్యంగా మౌనం వహించి ఉండాలి. ఏదోలే అనుకున్నాడు పాపం, భరించలేక ఇన్నాళ్ళు కలిసి వచ్చిన ఇల్లు ఖాళీ చేస్తున్నాడు కదా అనే భావంతో ఆయన ఉంటాడులే అనుకోవాలి. అంతేగాని నా ఇల్లు నా ఇష్టం, నువ్వు ఖాళీ చేయాల్సిందే అంటే కుదరదు. వాళ్ళని సామరస్య ధోరణితో ఖాళీ చేయించటం శతవిధాల మంచిది. అలాగే ఏదైనా భూమి కొనుగోలు చేసేటప్పుడు కూడాను చాలా జాగ్రత్తగా కొనుగోలు చేయాలి. కళత్ర వర్ణ వివాదము అంటే కొద్దిగా జాగ్రత్తగా వివాదాలు రాకుండా జాగ్రత్త పడాలి. బంధుమిత్రుల యొక్క నిరాదరణలు కూడాను చవి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల యొక్క జోక్యం కూడాను ఉంటుంది. మీరు చేసేటువంటి వృత్తిలో కానీ ఉద్యోగాల్లో కానీ అధికారుల యొక్క ఆధిక్యత ఎక్కువగా కనిపిస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా అధిక ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉన్నట్టుండి అధికంగా ధనం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శ్రమ, చికాకులు, అలాగే ఆరోగ్య భంగం కలగడానికి ఆస్కారాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా తొలగించుకొని హాయిగా ఉండటానికి ఏం చేయాలి? మనస్థైర్యం తెచ్చుకొని ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్య భగవానికి ప్రతినిత్యం కూడా ఓం సవిత్రే నమః అని చెప్పేసి అర్ఘ్యం ఇవ్వాలి. నీళ్లతో అర్ఘ్యప్రదానం చేసినట్లయితే ఆ యొక్క అనారోగ్య లక్షణాలు తొలగిపోతాయి. శాంతి మంత్రాన్ని మనసులో అనుకోవాలి. ఓం శాంతి 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 అని చెప్పేసి అనుకుంటే కోపం, ఆవేశాలు తగ్గుతాయి. అలాగే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది సరైనదా కాదా, దీనివల్ల ఎటువంటి ఉపద్రవాలు వస్తాయి, ఎవరు ఏమనుకుంటారు అనే ఆలోచనలు కూడా చేయాలి. అంతేగాని తనకు నచ్చింది నేను చేయాల్సిందే అనుకుంటే కుదరదు. ఇది ఎంతవరకు సబబు, ఇది చేయటానికి ఎటువంటి ప్రభావాలు ఉంటాయి, ఇది ఆచరిస్తే ఏ విధంగా ఉంటుంది అని ఆచరించేటప్పుడు ఆలోచన చేస్తూ నిర్ణయాలు కైకొనటం చాలా మంచిది. ఈ రాశివారు ఎక్కువగా గులాబీ, క్రీమ్ కలర్స్ వాడాలి. వీళ్ళు నిత్యం కూడాను ఓం సాం శరవణ భవ అని సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయటం మంచిది.
సుబ్రహ్మణ్యోం అని చెప్పేసి అనుకున్నా కూడా శతవిధాలా కలిసి వస్తుంది. అంతేకాకుండా జేబులో మాత్రం చిన్నులపై పెట్టుకొని ప్రయాణించాలి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు. ఇక అనారోగ్య సమస్య రాకుండా అన్నిటికీ మూలమైనటువంటి పరమేశ్వరుడు ఉన్నాడు కదా, ఆ పరమేశ్వరుడికి సంబంధించిన ఆరోగ్య మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి. బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతివ. వీళ్ళ యొక్క ముఖ్యమైన పనుల్ని తప్పనిసరిగా 6వ తారీఖు, 15, 24 తారీఖుల్లో చేసుకోవచ్చు. బుధవారం, శుక్రవారం కలిసి వస్తుంది. గం గణపతియే నమః అంటూ ముందడుగు వేసి విజయాన్ని సాధిస్తారు వీళ్ళు. కన్యారాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ నెల ఫలితాన్ని చూసినట్లయితే వీళ్ళకు కూడాను పాపం నిరంతర శ్రమ ఉంటుంది. శ్రమకు తగ్గినటువంటి ఆదాయం కనిపించక చికాకులు పడతారు. అధికంగా ధన వ్యయం చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిరాశ నిస్పృహలతో కాలం గడపాల్సిన పరిస్థితి కూడాను ఉన్నది. వీళ్ళకి అనారోగ్యం కనుక వచ్చినట్లయితే ఎప్పుడూ ఆలోచన వస్తుంటుంది, ఇంకా పరమేశ్వరుడు నన్ను తీసుకెళ్ళలేదే, ఇంకా ఎన్నాళ్ళు ఇక్కడ నేను ఎన్నాళ్ళు బతకాలి అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. అంటే వయఃపరిమాణం తగ్గినటువంటి వాళ్ళందరూ కూడా. అలాగే పరాధీనత, పరద్రవ్య సేకరణ వంటివి మంచివి కావు. ఆత్మీయులను అందరినీ కూడా తక్కువగా అంచనా వేయకుండా మనం ఏమి కట్టుకుపోం కదా, మనకు ఆత్మీయత అనురాగాలు ఈ జన్మలో పరమేశ్వరుడు ఇచ్చాడు, వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పేసి అందరితో సఖ్యతగా మాట్లాడేటువంటి పరిస్థితులు ఏర్పాటు చేసుకోవాలి ఈ రాశి వాళ్ళు. అంతేకాకుండా మానసికంగా కుంగిపోకూడదు. మనస్థైర్యాన్ని తెచ్చుకున్నట్లయితే చాలా విశేషమైన సత్ఫలితాలు పొందుతారు. వీళ్ళకి వీలైతే అఘోర పాశుపత హోమం చేయించుకోవడం చాలా మంచిది ఈ కన్యారాశి వాళ్ళు. ఆ హోమ భస్మాన్ని నిత్యం కూడాను నుదుట అలంకరించుకోవటం శతవిధాలా కలిసి వస్తుంది. వీళ్ళు కొలవవలసినటువంటి దైవం మాత్రం దుర్గాదేవి. దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని చదువుకోవటం చాలా మంచిది. వీళ్ళు ధరించాల్సిన దుస్తులు మాత్రం తెలుపు, మీగడవన్నె ఎక్కువగా వాడుకోవచ్చు. వీళ్ళ మంత్రం దుమ్ దుర్గాయ నమః. 6, 15, 24 తారీఖులు కలిసి వస్తాయి. గురు, శుక్ర, సోమవారాలు కలిసి వస్తాయి. ఈ తులారాశి వారికి సెప్టెంబర్ నెల భూమికి, గృహాలకి సంబంధించినటువంటి విశేషాంశాల్లో చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని అనుభవించడానికి ఆస్కారం ఉంది. అంటే వీళ్ళ ప్రయత్నాలు సానుకూలత పడతాయి. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వీళ్ళు ముందడుగు వేస్తారన్నమాట. వ్యవహారాల్లో తలవని తలంపుగా వచ్చే సమస్యల్ని చక్కగా పరిష్కరించుకోవడానికి అవకాశం కూడాను కనిపిస్తున్నది. అంతేకాకుండా మీరు ఊహించిన దానికన్నా కొద్దిగా ధన వ్యయమయ్యే సూచనలు ఉన్నాయి. ఒక స్థలాన్ని కొనుగోలు చేయడానికి వెళ్ళినప్పుడు కానీ, ఒక పెద్ద బిల్డింగ్ కొనడానికి మీరు ప్రయత్నం చేసినప్పుడు కానీ, మీరు ఊహించిన దానికన్నా కొద్దిగా ధన వ్యయం ఎక్కువ అయ్యేట్టుగా కనిపిస్తోంది. అంతేకాకుండా కుటుంబ సహాయ సహకారాలు మీకు పరిపూర్ణంగా లభ్యపడుతున్నాయి. సంఘ గౌరవాదులకు చాలా చక్కటి యోగం. వారికేమండి, భగవంతుడు అనుగ్రహించాడు, వాళ్ళని చాలా చక్కగా చూస్తున్నాడు అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అయితే నరఘోష ప్రభావం నుంచి వీళ్ళు బయటపడటానికి కొద్దిగా దానికి సంబంధించిన విశేషాంశాన్ని ఆచరించాలి. నరఘోష ఎప్పుడైతే మనకి పట్టి పీడిస్తుందో అరగజం అని చెప్పేసి మనకు దొరుకుతుంది. ఒక కాటుకలాగా ఉంటుంది. ఆ అరగజాన్ని బొట్టుగా పెట్టుకోవచ్చు. గుండె వద్ద నుదుటి పై భాగంలో అరగజం అనేటువంటిది వాడటం చాలా మంచిది. అంతేకాకుండా ఈ యొక్క తులారాశి వాళ్ళకి కొద్దిగా అభిషేకార్చన ప్రతి సోమవారం కూడా నిర్వహించడం చాలా మంచిది. ఏకరుద్రాభిషేకం చేయించుకోండి. అంతేకాకుండా వీళ్ళు ఏ పనికి వెళ్ళినా గులాబీ రంగు క్రీమ్ కలర్స్ వాడండి. వీరికి 5, 14, 23 తేదీలు బాగా కలిసి వస్తాయి. వీళ్ళు నిత్యం మనసు నిండా తలుచుకోవాల్సిన ధ్యానం శ్రీం శివాయ నమః ఈ తులారాశి వారికి. వృశ్చిక రాశి వారికి ఫలితాలను చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సెప్టెంబర్ నెల ఫలితాల్లో శ్రమ, ధన వ్యయం చేత
కార్యము అనుకూలత ఏర్పడుతుంది. చాలా బాగా కష్టపడాలి, దానికి తగ్గట్టుగా డబ్బులు కూడా ఖర్చు పెట్టాలి. ఇలా చేసినట్లయితే కార్యానుకూలత కలుగుతుంది. సామాన్యమైనటువంటి విధి విధానాలు సాగుతూనే ఉంటాయి. తగిన ఖర్చులు జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో అపార్థములు చేసుకునేటువంటి వాళ్ళు అధికంగా కనిపిస్తున్నారు. మీరు ఏదైనా మంచి కార్యక్రమం చేపడితే కొంతమందికి అది అపార్థంగా గోచరిస్తుంది. మీరు ఏదైనా మంచి పేరు ప్రఖ్యాతలు గడించే విధంగా ప్రయత్నం చేశారనుకోండి, దానికి అపార్థాలు తోడవుతూ ఉంటాయి. అందుచేత కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా అధికారులతో అనవసరమైనటువంటి చికాకులు రావచ్చు. పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచితూచి అడుగు వేయండి. కుటుంబంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే లక్షణాలు కనిపిస్తున్నాయి. అందుచేత మౌనంగా కుటుంబంలో పరిస్థితుల్ని చక్కబరచడానికి ప్రయత్నం చేయండి. కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే విరిగిపోతాం అనే సూత్ర ప్రాతిపదికను పాటించడం చాలా మంచిది. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారు తప్పనిసరిగా మన్య సూక్త పారాయణ అనేటువంటిది చేయించుకోవాలి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి. మన్య సూక్త పారాయణ అయిన తర్వాత ప్రతినిత్యం వీళ్ళు ఓం రామ్ 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 కష్టం స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నా వీళ్ళు జై శ్రీరామ్ అనుకొని బయలుదేరాలి. వీళ్ళు ధరించవలసిన దుస్తులు మాత్రం తెలుపు మీగడవన్నె. వీరికి 8, 17, 26 తారీఖులు కలిసి వస్తాయి. శని ఆది సోమవారాలు కలిసి వస్తాయి. ధనురాశి. ధనురాశి వారికి సెప్టెంబర్ నెల చూసినట్లయితే అధిక ధన వ్యయం, ఇష్టం వచ్చినట్టుగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శ్రమ ధన వ్యయంతోనే కార్యాలన్నీ అనుకూలత కలిగింపజేసుకుంటారు. వినోద విలాస కార్యక్రమాలలో ఆటంకాలు కూడా వస్తాయి. వినోదంగా సరదాగా జీవితం గడుపుదామని బయలుదేరితే ఏదో ఒక ఆటంకం వస్తుంది. బంధుమిత్రులతో మనస్పర్ధలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమతో కూడినటువంటి అధిక ధన వ్యయం కూడా కలుగుతుంది. అంతేకాకుండా ఇబ్బందులు కలగటానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క ధనురాశి వారు పరమపావనవంతమైన శ్రీరామచంద్రుణ్ణి ధ్యానించాలి. జై శ్రీరామ్ అని చెప్పేసి అనుకోవాలి. అనుక్షణం కూడా విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్న శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అనేటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయటం శతవిధాలా కూడా చాలా మంచిది. వీళ్ళు ఏ పనికి బయలుదేరినా 7, 16, 25 తారీఖులు బయలుదేరాలి. బుధవారం, గురువారం, శుక్రవారం వీళ్ళకి కలిసి వస్తుంది. మకర రాశి వారికి సెప్టెంబర్ నెల ఫలితాన్ని చూసినట్లయితే ఆర్థిక పరిస్థితుల్లో చాలా గొప్ప మెరుగుదల కనిపిస్తుంది. మీకు కొంగొత్త అవకాశాలు రావడానికి ఆస్కారం ఉంది. మీ తెలివితేటలు ప్రశంసలు చాలా గొప్పగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా వృత్తిలో ఆకర్షణీయమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ప్రతి వాళ్ళు కూడాను మీ వృత్తిని చూసి అబ్బా చాలా చక్కగా ఉందండి, చాలా చక్కగా చెప్పారండి, ఆహా నమస్కారం సార్ అనేటువంటి ఉద్దేశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెలంతా కూడాను. అంతేకాకుండా ఆకర్షణీయమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కొద్దిగా ఎక్కువ కష్టపడటం చేత నేత్ర సంబంధమైనటువంటి బాధలు రావచ్చు. అందుచేత ఆ ఇబ్బందులు కలగకుండా జాగ్రత్త పడండి. అలాగే ఇంట్లో కూడాను కళత్ర వివాదాలు వస్తాయి. మీరు ఇంత చేటు కష్టపడితే కుదరదు, కాస్త తగ్గించుకోండి, మరీ ఓవర్గా కష్టపడుతున్నారు, మీ ఆరోగ్యం ఏమవుతుంది అని చెప్పేసి అడగడానికి ఆస్కారం. భార్య ఆ విధంగా అడిగినప్పుడు కోపం తెచ్చుకోకుండా సరేలే డార్లింగ్ అని చెప్పేసి అన్నారు. అంతేగాని ఇప్పుడు కాదులే అట్లా కుదరదులే అని చెప్పేసి నా కష్టం ఏదో నేను పడుతున్నాను నీకెందుకు అనకూడదు. అంతేకాకుండా కుటుంబంలో పిల్లలతో చాలా సౌఖ్యంగా చక్కగా మాట్లాడుతూ కొంతసేపు అయినా సరే మీ సమయాన్ని వినియోగించాలి. ఎప్పుడు మెకానికల్ లైఫ్ లాగా ఉండకుండా జాగ్రత్త పడండి. అంతేకాకుండా అధికార మైత్రితో
సంతృప్తితో వృత్తిలో సహాయకర వాతావరణం చాలా గొప్పగా జరుగుతుంది. మీరు చేసేటువంటి వృత్తిలో గొప్ప వాతావరణమే వస్తుంది. అంతేకాకుండా అధికార మైత్రితో వృత్తిలో సహాయకర వాతావరణాన్ని సృష్టించుట మీరు చేస్తారు. దాని ద్వారా మీకు మంచి ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలుగుతున్నాయి. భగవంతుడు మీ యందు రక్షగా ఉన్నాడు. మీరు తప్పనిసరిగా ప్రతినిత్యం కూడాను ఇష్టదైవాన్ని మనసు నిండా తలుచుకోండి. శివుడు అనుగ్రహ ప్రదాత ఆంజనేయ స్వామి వారు మీకు అనుక్షణం రక్షణ కలిగిస్తూ ముందడుగు వేయిస్తాడు. మీరు ఏ పనికి బయలుదేరినా బుధ గురు శుక్రవారాలు కలిసి వస్తాయి. మీరు ఎక్కువగా గులాబీ క్రీమ్ కలర్స్ వాడండి. మీ మంత్రం అనుష్ఠానం చేసుకోవాల్సింది సర్వసిద్ధికరాయ శ్రీవర్ధమానాయ నమః. అన్ని పనులు సద్వినియోగం కావడానికి సర్వసిద్ధికరాయ శ్రీవర్ధమానాయ నమః అనే మంత్రాన్ని చదువుకోండి. కుంభరాశి వారికి సెప్టెంబర్ నెల ఫలితాన్ని చూసినట్లయితే వ్యవహారాల్లో స్తంభించిపోయినటువంటి అన్ని పనులు కూడా కార్యక్రమాలన్నీ కూడా అనుకూలత ఏర్పడటానికి ఆస్కారం ఉంది. ఇన్నాళ్ళు స్తంభించిపోయినటువంటి మీ పనులకు ఒక అద్భుతవంతమైనటువంటి ప్రభావం కలగబోతోంది. కుటుంబం కొరకు అధిక ధన వ్యయం కూడా చేయాల్సి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో సామాన్య ఫలితాల్ని మీరు చవిచూసిన గౌరవ ప్రతిష్టలు నిలకడగా అనుకూలంగా వృద్ధి చెందుతాయి. మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు చేసేటువంటి పనులు చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. కుంభరాశి వారికి ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నటువంటి గొప్ప గొప్ప పనులన్నీ కూడాను ఇప్పుడు నెరవేరటానికి ఆస్కారాన్ని పరమేశ్వరుడు కలిగిస్తున్నాడు. పరిపూర్ణవంతమైనటువంటి యోగవంతమైన జీవితాన్ని మీరు అనుభవించబోతున్నారు. ఆ రాజరాజేశ్వరీ దేవి యొక్క దివ్య కరుణారస దృష్టి మీపై ప్రసరిస్తూ ఉన్నదన్నమాట. మీరు ఎక్కడికి వెళ్ళినా శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని అనుష్ఠానం చేయండి. మీరు వైటు క్రీము కలర్స్ ఎక్కువ వాడండి. మీకు 3, 12, 21 తేదీలు బాగా కలిసి వస్తాయి. శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమః అనే మంత్రాన్ని మీరు అనుష్ఠానం చేసుకోవాలి. మీనరాశి వారి సెప్టెంబర్ ఫలితాన్ని చూసినట్లయితే నెల మధ్య భాగం వరకు కూడాను మీరు చేసేటువంటి వృత్తిలో చాలా చక్కటి అభివృద్ధి కలుగుతుంది. అధికారపరమైనటువంటి అనుకూలతలే కలుగుతున్నాయి. కొద్దిగా నెల మధ్య దాటిన తర్వాత హడావిడి తత్వం పెరిగి అధికారుల నుంచి మన్నన తక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వ్యవహార జయంలో కూడాను కించిత్తు ఆచితూచి అడుగు వేయాల్సి వస్తోంది. ఈ వ్యవహార జయం మొదలైనటువంటి శుభ ఫలితాల్ని మీరు సంరక్షించుకుంటూ చాలా చక్కగా అధికారపరమైనటువంటి అనుకూలతలు, వ్యవహారికపరమైనటువంటి విధి విధానాల్ని స్పష్టంగా మీరు ముందడుగు వేస్తూ సఫలీకృతులు కావడానికి ప్రయత్నం చేయాలి. నూతన వస్తువులు కొనుగోలు చేయడంలో కానీ, సుదీర ప్రాంతాలకు వెళ్ళాలనేటువంటి తలంపులు కానీ మీలో ఉన్నట్లయితే అవి సఫలీకృతం కావడానికి ఆస్కారం ఉంది. మీరు ఇచ్చేటువంటి సలహాలు ఇతరులకు పెన్నిదిగా మారతాయి. మీరు ఏ పనికి బయలుదేరినప్పటికీ కూడాను 6వ తారీఖు, 15, 24 తారీఖులు బయలుదేరండి. గురు శుక్ర సోమవారాలు కలిసి వస్తాయి. మీరు తప్పనిసరిగా విఘ్నేశ్వరుని కొలవాలి. ఓం గం గణపతియే నమః అనే మూలమంత్రాన్ని మీరు ప్రతినిత్యం పఠించండి. ఇవండి ఈ సెప్టెంబర్ నెల రాశి ఫలితాలు. ప్రతి ఒక్కరూ కూడాను వారి వారి రాశి ఫలితాలను అనుసరించి చక్కటి యోగవంతమైన నిర్ణయాలు కైకొంటూ ముందడుగు వేసి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.